గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు సెషన్లో మనం సిఎస్ఎస్లో మనకి ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ వచ్చేసి డిస్ప్లే. సో ఈ డిస్ప్లే ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద ప్రాపర్టీ. అంటే దీనికి చాలా వాల్యూస్ ఉంటాయి. పెద్ద ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ ఏంటంటే చాలా వాల్యూస్ ఉంటాయి డిస్ప్లేకి. ఇలా మనం రాసుకుంటూ వెళ్ళినట్లయితే కనీసం ఒక 20 అబవ్ ప్రాపర్టీస్ వస్తాయి అన్నమాట. డిస్ప్లే డిస్ప్లే యొక్క ప్రాపర్టీస్. అసలు ఈ ప్రాపర్టీ ఎందుకు, ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడి నుంచి మన వర్క్ మొత్తం ఈ డిస్ప్లే మీదనే ఉంటుంది. అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు వీ కెనాట్ ఇమాజిన్ అనమాట. ఈ డిస్ప్లే అనే ప్రాపర్టీ లేకుండా అసలు సిఎస్ఎస్లో లేఅవుట్స్ క్రియేట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అసలు నో వే. ఈ ప్రాపర్టీ లేకుండా మనము సిఎస్ఎస్లో మనం ఏం చేయలేమన్నమాట. రైట్, కాబట్టి అంత ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ గురించి మనకు బాగా తెలియాలి, సో దట్ వీ విల్ గెట్ మోర్ క్లారిటీ. అంటే ఎక్కడ వాడతారు అని అంటే సింపుల్గా చెప్పాలంటే మనము లేఅవుట్స్ క్రియేట్ చేస్తాం. లేఅవుట్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఒక నిమిషం నేను చూపిస్తాను మీకు శాంపిల్ లేఅవుట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి. ఆ, ఇది ఒక లేఅవుట్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఒక లేఅవుట్. లేఅవుట్ అంటే నథింగ్ బట్ టెంప్లేట్, రైట్? సో ఇటువంటి టెంప్లేట్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూసారా, ఇవన్నీ పక్క పక్కన వచ్చినాయి. అలానే మొబైల్ నెంబర్ ఇవి పక్క పక్కన వచ్చినాయి. ఈ మెనూ ఐటమ్స్ ఎలా సైడ్ బై సైడ్ వచ్చాయి. సో ఇవి వన్ బై వన్నే వచ్చాయి. చూసారా, ఈ హెడ్డింగ్ దాని తర్వాత మనకి పారా ఉంది. ఎందుకు వన్ బై వన్ వచ్చాయి? ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కదా. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ స్టార్ట్ విత్ న్యూ లైన్ కదా. సో కాబట్టి ఇవి ఇలా వచ్చాయి. సో అలానే ఈ బటన్స్ పక్క పక్కన వచ్చినాయి. ఎలా వచ్చినాయి పక్క పక్కన? చాలా ఈక్వల్ గ్యాప్, రైట్? ఇక్కడ మూడు మూడు బ్లాక్స్ వచ్చాయి నాకు. మూడు బ్లాక్స్ కూడా పక్క పక్కన వచ్చినాయి. అలానే డాటా సైన్స్, అలానే ఇవి చూస్తే వన్ బై వన్ వచ్చాయి. ఇవన్నీ కూడా వన్ బై వన్ వచ్చినాయి. పర్ రోలో మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి, 1, 2, 3 అండ్ 4. అండ్ ఈ ఈ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మనకి ఇలా సైడ్ బై సైడ్ వచ్చినాయి. సో ఈ నథింగ్ బట్ లేఅవుట్ అంటే ఏంటంటే ఆ, ఎలా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఎలిమెంట్స్ని నీ యొక్క వెబ్ పేజీలో. సో దట్ ఈస్ ఆల్సో కమ్ అండర్ లేఅవుట్. దాన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాం? హౌ కెన్ వి కంట్రోల్ ద లేఅవుట్? నాకు ఈ రోలో 3 ఐటమ్సే కావాలి, ఈ రోలో 4 ఐటమ్సే కావాలి. వీటిని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? దట్ ఈజ్ నథింగ్ బట్ ఆ కంట్రోలింగ్ అనేదే ఈ డిస్ప్లే ప్రాపర్టీని ఉపయోగించి మనం చేస్తాం. డిస్ప్లే ప్రాపర్టీ లేఅవుట్స్ కంట్రోలింగ్ అని చెప్తాను నేను. హౌ కెన్ వి కంట్రోల్ ద లేఅవుట్స్, రైట్? సో ఈ డిస్ప్లే ప్రాపర్టీకి బై డిఫాల్ట్ ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాలి. మనకి హెచ్టిఎంఎల్లో 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్? ఒకటి బ్లాక్ లెవెల్, ఇంకొకటి ఇన్లైన్ కదా. ఇన్లైన్ ఎలిమెంట్స్ మనం స్టార్టింగ్ హెచ్టిఎంఎల్ మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, వాట్ ఈస్ ఇన్లైన్ ఎలిమెంట్? ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే అవుట్పుట్ మొత్తం ఒక లైన్లోనే వస్తుంది. అవి ఎగ్జాంపుల్స్ ఏంటివి మనకి? సో మనకి ఆ, ఒక్క నిమిషం లేదంటే ఓపెన్ చేద్దాం. ఫైల్ కూడా రెడీగా ఉంది మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్లో. బ్లాక్ లెవెల్, ఇన్లైన్ అని చెప్పేసి మనం క్రియేట్ చేసాం. సో హెచ్టిఎంఎల్లో ఇన్లైన్ బ్లాక్ ఇదే. ఈ ఫైల్ ఒకసారి రన్ చేసి చూడండి, మీకు ఒక ఐడియా రావచ్చు. సో ఇదిగోండి, ఇవన్నీ వన్ బై వన్ వచ్చినాయి. దే ఆర్ ఆల్ కమింగ్ వన్ బై వన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ సైడ్ బై సైడ్ వచ్చాయి. ఇవి ఎందుకు అలా సైడ్ బై సైడ్ వచ్చినాయి? సైడ్ బై సైడ్ వస్తున్నాయి అంటే బై డిఫాల్ట్ అవి ఇన్లైన్. సో నీకు అండ్ వన్ బై వన్ వస్తున్నాయి అంటే బ్లాక్ లెవెల్ అని అర్థం. బ్లాక్ లెవెల్ అంటే ఏంటి? సో దీస్ ఎలిమెంట్స్ విల్ ఆక్యుపై 100% విత్ బై డిఫాల్ట్, ఆల్వేస్ స్టార్ట్ ఇన్ ఏ న్యూ లైన్. మరి ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి? దే వోంట్ ఆక్యుపై 100% విత్. ఎంత విత్ అయితే వాటికి అవసరం అవుతుందో అంత విత్నే ఆక్యుపై చేస్తాయి. అలా మళ్ళా న్యూ లైన్లో స్టార్ట్ కావు, అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. చూసారా, ఇక్కడ అన్ని ఒకే లైన్లో ఉన్నాయి కదా. ఇక్కడ ఇవన్నీ వన్ బై వన్ వచ్చినాయి. సో వన్ బై వన్ కనుక వచ్చినట్టే ఆ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ అంటాము. అలానే సైడ్ బై సైడ్ కనుక వస్తున్నట్లయితే ఆ ఎలిమెంట్స్ మనకి ఇన్లైన్. ఆ ఎలిమెంట్స్ ఏంటో చూడండి ఒకసారి. సో ఇవి సెక్షన్, ఆర్టికల్, నావ్, ఆల్, చాలా ఉంటాయి ఎలిమెంట్స్. మనం కొన్ని రాసాము, డోంట్ వరీ. సో ఇవన్నీ కూడా ఏమో ఏ కేటగిరీ కిందకి వస్తాయి మనకి? సో ఇవన్నీ కూడా ఇన్లైన్ కేటగిరీ కిందకి వస్తాయి. ఎందుకు ఇది చెప్పాలంటే డిస్ప్లేకి రెండు డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. మోస్ట్లీ డిఫాల్ట్ వాల్యూస్ ఏముంటుందంటే ఒకటి బ్లాక్ అని ఉంటుంది, లేకపోతే ఇన్లైన్ అని ఉంటుందండి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్కి డిస్ప్లే బ్లాక్ ఉంటుంది.
డిస్ప్లే బ్లాక్ ఉంటది. లేకపోతే కొన్ని ఎలిమెంట్స్‌కి ఇన్‌లైన్ ఉంటది. ఇప్పుడు మనం చూసాం గదా! ఈ ఎలిమెంట్స్ యొక్క డిఫాల్ట్ డిస్ప్లే ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ మనం ఇదొకటి మాట్లాడాలి. ఏంటంటే హెచ్‌టీఎంఎల్‌లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్‌కి డిస్ప్లే వాల్యూ ఉంటది. రైట్? ఎవ్రీ ఎలిమెంట్ లెట్ మీ రైట్ లైక్ థిస్. ఎవ్రీ ఎలిమెంట్ హాస్ ఎ డిస్ప్లే. ఎవ్రీ ఎలిమెంట్ హాస్ ఎ డిస్ప్లే ప్రాపర్టీ విత్ వాల్యూ. డిస్ప్లే ప్రాపర్టీ విత్ వాల్యూ. ఏముంటది వాల్యూ ఉంటే ఎయిదర్ బ్లాక్ అన్నా ఉంటది, లేకపోతే ఇన్‌లైన్ అయినా ఉంటది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటది. ఎయిదర్ బ్లాక్ ఆర్ ఇన్‌లైన్. సో ఎనీవన్ వి కెన్ హావ్ హియర్. ఎయిదర్ బ్లాక్ ఆర్ ఇన్‌లైన్. సో అల్టిమేట్‌గా ఇప్పుడు ఈ డిస్ప్లే ప్రాపర్టీ ఎందుకు వాడుతున్నామంటే టు చేంజ్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్‌కి బై డిఫాల్ట్‌గా ఇన్‌లైన్ ఉంటది. నాకు ఇన్‌లైన్ వద్దు. నాకు బ్లాక్ కావాలి. సో దాన్ని ఎలా మనం చేంజ్ చేస్తామనంటే ఈ డిస్ప్లే ప్రాపర్టీని ఉపయోగించి మనం చేంజ్ చేస్తాం. లెట్ మీ రైట్ ద డిస్ప్లే ప్రాపర్టీ ఈస్ యూజ్డ్ టు ఐఎమ్ రైటింగ్ ఎ పాయింట్ లైక్ దిస్. ఏంటి ఆ పాయింట్? ద డిస్ప్లే ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద డిఫాల్ట్ బిహేవియర్. వాట్ ఇస్ ద డిఫాల్ట్ బిహేవియర్ అండి? ఎయిదర్ బ్లాకా ఇన్‌లైనా. రైట్? అలానే దీన్ని ఉపయోగించి ఇంకా మనం ఇది కూడా చేయొచ్చు. ఇఫ్ వి వాంట్ టు హైడ్ ఆర్ షో ద ఎలిమెంట్స్, అంటే మనం ఎలిమెంట్స్‌ని హైడ్ చేయాలను ఇలా అర్థం. ఇఫ్ యూ వాంట్ టు హైడ్ ద ఎలిమెంట్స్, నాకు ఆ ఎలిమెంట్ వద్దు. నేను హైడ్ చేసి పెట్టాలి. అంటే కోడ్‌లో హైడ్ చేయటం కాదు. కోడ్‌లో మనం కామెంట్ పెడితే హైడ్ అవుతది కదా! హెచ్‌టీఎంఎల్ అలా కాకుండా. సో, సిట్యుయేషనల్లీ ఒక బటన్ కొట్టగానే హైడ్ అవ్వాలి. ఒక బటన్ కొట్టగానే కనిపించాలి నాకు. అర్థమైందా? సో, హైడ్ అండ్ షో అని ఒకటి ఉంటుంది గదా! ఇప్పుడు అది కొట్టగానే కనిపిస్తది. లేకపోతే ఎళ్ళిపోతది. ఎలా చేస్తాం దాన్ని? రైట్? ఇఫ్ యూ వాంట్ టు హైడ్ ద ఎలిమెంట్స్, యెస్, వీ కెన్ యూజ్ దిస్ ప్రాపర్టీ బై యూజింగ్ డిస్‌ప్లే. అంటే వీ కెన్ సే హైడ్ ఆర్ షో అని కూడా చెప్పొచ్చు. సో, ఇలా రాద్దాం. ఇఫ్ యూ వాంట్ టు hide or show the elements, we can use the display property. So we can use display property. We can use display property. ఇలా రాయొచ్చు మనం. అలానే నాట్ ఓన్లీ దిస్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్, అది కూడా ఏంటి? ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌ని మీరు సైడ్ బై సైడ్ తీసుకొద్దాం అనుకుంటున్నారా? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ సైడ్ బై సైడే కదా ఉండేది. లేదు, నాకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌ని నేను సైడ్ బై సైడ్ తీసుకురావాలి. బై డిఫాల్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ చేసే పని ఏంటి? వన్ బై వన్ రావటం. ఫుల్ విడ్త్ ఆక్యుపై చేసి వన్ బై వన్ వస్తాయి. నాకు అలా వద్దు. నాకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌ని సైడ్ బై సైడ్ ఎలా తీసుకురావాలి? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ పేజీలో అవుట్‌పుట్‌లో ఎక్కడిది? రైట్. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అన్నీ సైడ్ బై సైడ్, ఇందులో ఇబ్బందేం లేదు. రైట్. నాకు సైడ్ బై సైడే వచ్చినాయి. లేదు సార్, ఈ ఎలిమెంట్స్ నేను వన్ బై వన్ తీసుకురావాలి. లేకపోతే ఈ ఎలిమెంట్స్ నేను సైడ్ బై సైడ్ తీసుకురావాలి. బై డిఫాల్ట్ నేచర్ ఏంటి? బ్లాక్ లెవెల్ అంటే వన్ బై వన్ రావటం. ఇన్‌లైన్ అంటే సైడ్ బై సైడ్ రావటం. బై డిఫాల్ట్ నేచర్ అది. ఈ నేచర్‌ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. హౌ వి కెన్ చేంజ్ దిస్? అంటే ఏమంటున్నాను? ఈ బ్లాక్ లెవెల్‌ని సైడ్ బై సైడ్ తీసుకురావాలి. ఈ ఇన్‌లైన్‌ని వన్ బై వన్ తీసుకురావాలి. హ్మ్. సో, హౌ కెన్ వి అలైన్ ద ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్? అది కూడా కాన్సెప్ట్ ఇక్కడ. సో, బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ, బై యూజింగ్ దిస్, వి కెన్ అలైన్ ద ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్. సైడ్ బై సైడ్, సైడ్ బై సైడ్ ఆర్ వన్ బై వన్. వాటెవర్ ఇట్ ఈస్. ఆర్ వన్ బై వన్. మీ ఇష్టం. ఎలా కావాలంటే అలా మనం రాసుకోవచ్చండి ఇది. సో, కాబట్టి ఇలా రాస్తున్నా. వన్ బై వన్. ఒకదాని తర్వాత ఒకటి డిస్‌ప్లే చేసుకోవచ్చు. లేకపోతే పక్క పక్కన కూడా డిస్‌ప్లే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి? బై డిఫాల్ట్‌గా ఎలిమెంట్స్ అలానే ఉన్నాయి గదా! ఇప్పుడు ఈ ఈ ఫైలే మనం జూసినట్లయితే, ఇప్పుడు ఇక్కడ ఏం గనిపించింది? బై డిఫాల్ట్‌గా ఇక్కడ సైడ్ బై సైడ్ ఉన్నాయి గదా సార్! బై డిఫాల్ట్ ఇక్కడ వన్ బై వన్ ఉన్నాయి గదా! మళ్ళా మనం కంట్రోల్ చేసేదేంటి ఇక్కడ? అంటే అలా కాదు. నేనేమంటున్నానంటే, ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌ని సైడ్ బై సైడ్ తీసుకురావాలి. ఈ ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌ని వన్ బై వన్ తీసుకురావాలి. బై డిఫాల్ట్ నేచర్‌కి అపోజిట్‌గా చెప్తున్నా నేను. బై డిఫాల్ట్‌గా ఎలా ఉన్నాయి? వన్ బై వన్ ఉన్నాయి. సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఎవరు వన్ బై వన్ ఉంది? బ్లాక్ లెవెల్ వన్ బై వన్ ఉన్నాయి. సో, ఇవి సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఈ సైడ్ బై సైడ్ ఉండే వాటిని నేను
వన్ బై వన్ తీసుకురావాలి. ఈ వన్ బై వన్ వచ్చే వాటిని సైడ్ బై సైడ్ తీసుకురావాలి. ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? అందుకే నేను ఒక పాయింట్ రాసాను. వీ కెన్ కంట్రోల్ ద లేఅవుట్. లేఅవుట్స్ కంట్రోలింగ్. లేఅవుట్స్ మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాము అని అంటే, సో ఈ డిస్ప్లే ప్రాపర్టీని ఉపయోగించి మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ డిస్ప్లే ప్రాపర్టీకి మనకి చాలా వాల్యూస్ ఉంటాయి. మీరు నార్మల్‌గా ఒక వాల్యూ తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు F12 కొట్టేసి ఇక్కడ మన ఎలిమెంట్స్ సెక్షన్‌లోకి వెళ్ళి, ఇదిగోండి ఇక్కడ సీఎస్ఎస్ అని వచ్చింది గదా! ఈ సీఎస్ఎస్‌లో ఎలిమెంట్ స్టైల్ అని వచ్చింది గదా! ఇక్కడ మీరు డిస్‌ప్లే అని రాయండి. దాని యొక్క వాల్యూస్ మొత్తం కనిపిస్తాయి. చూడండి ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే దీనికి. సో, యూ కెన్ సీ లాట్ ఆఫ్ వాల్యూస్ అండి. డిస్‌ప్లే బ్లాకు, కంటెంట్స్ మీరు చూసినట్లయితే ఒక 20+ ప్రాపర్టీస్ ఉంటాయి దీనికి మొత్తం. ఏవైతే ఏం చూసారా? టేబులు ఇలా ఒక 20+ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏవైతే ఏం. ప్రతి ప్రాపర్టీ వర్క్ చేస్తది. అసలు ఇదిగోండి ఇక్కడ ఒక ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీ అయితే అసలు ఎక్సలెంట్. అసలు ఎందుకు వాడతాము మనం ఫ్లెక్స్? ఇంకొక ప్రాపర్టీ గ్రిడ్ ఉంటది. గ్రిడ్, ఫ్లెక్స్, ఇన్‌లైన్ బ్లాక్ అలానే మీకు ఇంక కిందకి పోతే టేబుల్ కాలమ్, టేబుల్ సెల్ ఇలా చాలా ఉంటాయండి మనకి. ఇదిగోండి ఇవన్నీ కామన్. ఇనిషియేటర్, రివర్ట్ ఆహ్, ఇవున్నాయి కదా అన్సెట్. ఇవి కామన్ ప్రాపర్టీస్. వీటి గురించి మనం తర్వాత మాట్లాడదామని చెప్పాను. సో, వాటి గురించి వదిలేసేయండి రైట్ నౌ. సో, ఇవన్నీ గూడా ప్రాపర్టీస్. అట్లా చూసుకున్నా గూడా ఒక 20 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఆ డిస్‌ప్లే అనేటువంటి ప్రాపర్టీ. డిస్‌ప్లే అనే ప్రాపర్టీకి ఒక 20 వాల్యూస్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వాల్యూ ఒక పని చేస్తదండి. ఇప్పుడు దీని మీద ఇలా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇయన్నీ మనకు తెలియాలి బాగా. ఓకేనా? రైట్. అదే మనం డిస్కస్ చేద్దాం స్టెప్ బై స్టెప్. నో ప్రాబ్లమ్. సో, ఓకే. ఇది లేఅవుట్ మనం చూసింది. క్లోజ్ దిస్ అండ్ ఇది గూడా క్లోజ్. రైట్. సో, ఇప్పుడు మనం మన ఫైల్‌లోకి వెళ్దాం. ఈ డిస్‌ప్లే ప్రాపర్టీని ఉపయోగించి మనం ఏమేం చేయొచ్చు అనేది వర్కౌట్ చేద్దాం ఇప్పుడు. డిస్‌ప్లే డాట్ హెచ్‌టీఎంఎల్ గదా! ఇప్పుడు ఈ డివ్‌లో నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ సారీ సెక్షన్ తీసుకున్నాం. ఆల్ ఆఫ్ యూ ఒకసారి చూడండి. నా లేఅవుట్ చూడండి ఎలా ఉందో. బాడీ లోపల సెక్షన్. దీనికి పేరు కంటైనర్ అని పెట్టుకుందాం. మీ ఇష్టం. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. కంటైనర్ అనేది తీసుకోవాలని లేదు. ఇక్కడ నేను క్లాస్ తీసుకున్నాను. మీరు ఐడీ కూడా తీసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. సో, ఓకే. మీకు డిఫరెన్షియేషన్ తెలుసు కదా! క్లాస్‌ని డాట్‌తో రిప్రజెంట్ చేస్తాము. ఐడీని హ్యాష్‌తో రిప్రజెంట్ చేస్తాం. డాట్ కంటైనర్. సారీ ఇక్కడ మనం ఐ వాంట్ టు టేక్ ఎ div let me take a class is equal to block. For this I'm taking a class called block. Inside the block let me have one image, imgsrc image. So images folder slash, do you have any images? I don't know, let me verify. In css folder, yeah, we have images. Yeah, let me take one.png. I think they are all png images, right? Yeah, one dot, two dot png. Perfect. So let me go to my file. Where is this editor? Sorry, close this. So you can write one.png. ఇక్కడ ఒక టైటిల్ రాద్దాం. సో హెచ్4 టైటిల్ రాస్తున్నా. హెచ్4 టైటిల్. జస్ట్ వాచ్ చేయండి. ఏం జరుగుతుందో చూద్దాం మనం. అంటే నాకు ఇలా కావాలి. సో ఇలా రాస్తున్నా. ఏదో సంథింగ్ రాసాను. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. కొంత సమ్ డమ్మీ డిస్క్రిప్షన్ తీసుకుందాం. అది ఇక్కడ రాసాం కదా ఆల్రెడీ. ఇదే తీసుకుందాం. రైట్. సో లెట్ మీ టేక్ ద డమ్మీ డిస్క్రిప్షన్ హియర్. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్. అలానే ఇంకొక బ్లాక్ కూడా తీసుకుంటున్నాను. ఆ బ్లాక్‌లో నేను ఇంకొక ఇమేజ్ పెడుతున్నాను. 2.png అని. సో స్పోర్ట్స్ ఏదో రాస్తాను ఇలా. స్పోర్ట్స్ రిలేటెడ్ అని చెప్పేసి ఇలా రాస్తున్నా. సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్ అండి. రైట్. ఇంతవరకు సరిపోతుంది. మనం జస్ట్ రన్ చేద్దాం. ఇప్పుడు నీ పేరెంట్ సెక్షన్ ఇది. పేరెంట్‌లో 2 చిల్డ్రన్స్ ఉన్నారు. ఒక డివ్. ఎవ్రి డివ్‌లో ఏమేమి ఉన్నాయి మళ్ళా? అంటే గ్రూప్ చేస్తున్నాం మనం. ఇమేజ్ అండ్ హెచ్4 పి. అలానే ఇమేజ్ హెచ్4 పి. ఇప్పుడు మాక్సిమం మనకి ఎక్కడ చూసినా కూడా సేమ్ థింగ్ ఉంటది. ఒక బ్లాక్‌లో. ఇప్పుడు మనం లేఅవుట్ చూసాం కదా! ఒక లేఅవుట్. ఆ లేఅవుట్‌లో మనకి ఎలా ఉంది అవుట్‌పుట్? ప్రతి సెక్షన్ ఈక్వల్‌గా ఉంది గదా! ఇమేజు, టైటిలు, డిస్క్రిప్షను అలా బటను అలా కామన్‌గా ఉన్నాయా అలా. అలానే ఇక్కడ గూడా అలా తీసుకున్నాను. ఒకసారి ఈ ఫైల్ రన్ చేద్దాం. రన్ చేస్తే మనకొచ్చేటువంటి అవుట్‌పుట్ ఏంటి? ఓహ్! ఇమేజ్‌లు చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి గదా! సో, మనం ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ తగ్గిద్దాం. సో, హైట్ విడ్త్ తగ్గించడం కోసం ఇలా రాస్తున్నా. హైట్ ఈజ్ ఈక్వల్ టు 100 అండ్ విడ్త్ ఈజ్ 100. 100/100 కావాలి నాకు.
100/100. సో లెట్ మీ గో టు దిస్ ఆల్సో. దీనికి కూడా అదే హైట్ విడ్త్ యాడ్ చేసాం. రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చింది మనకి నీట్గా. ఇప్పుడు ఇవి 1/1 వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, ఇది అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి మీకు ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. మనకి ఈ డివ్ అనేది ఏంటి, డివ్ అనేది మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి. ఇంకొక విషయం గుర్తుపెట్టి, ఇక్కడ నేను బ్లాక్ రాశాను కాబట్టి అది బ్లాక్ లెవెల్ అని కాదు, క్లాస్ పేరు అలా తీసుకున్నాను. మీకు నచ్చితే ఏ క్లాస్ అయినా పెట్టుకోవచ్చు, కానీ డివ్ అనేది బ్లాక్ లెవెల్ అండ్ ఇది కూడా బ్లాక్ లెవెల్ కాబట్టి బ్లాక్ లెవెల్ ఎప్పుడు మనకి అవుట్పుట్ 1/1 వేస్తాయి కాబట్టి. సో దాని లోపల ఇమేజ్ ఉన్నా కూడా, ఇన్లైన్ ఇమేజ్ కదా, దాని లోపల ఇమేజ్ ఉన్నా కూడా మనకి అవుట్పుట్ అనేది 1/1 వస్తుంది. ఎందుకంటే నువ్వు పెట్టడం బ్లాక్ లెవెల్లో పెట్టావు కాబట్టి. బ్లాక్ లెవెల్ అనేవి ఏంటివి, 100% ఆక్యుపై చేస్తాయి విత్, అలానే న్యూ లైన్లో స్టార్ట్ అవుతాయి బ్లాక్ లెవెల్. ఈ బ్లాక్ లెవెల్లో నువ్వు ఏ ఇన్లైన్ ఎలిమెంట్ రాసినా కూడా అలానే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ దీని లోపల ఒక యాంకర్ ట్యాగ్ రాశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఇలా రాశారు అనుకోండి. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూడండి, ఏహెచ్ఆర్ఈఎఫ్ హలో అని రాస్తే ఇమేజ్ అండ్ ఇది పక్క పక్కన వస్తాయి చూసారా. ఇమేజ్ అండ్ ఇది సైడ్ బై సైడ్ వచ్చినాయి. ఎందుకు? ఆ కాంబినేషన్ అలా రాసాం గాబట్టి. ఒకవేళ మీరు ఇప్పుడు యాంకర్ ట్యాగ్ తీసుకెళ్ళి మీరు లాస్ట్‌లో పెట్టారనుకోండి. సో, లాస్ట్ ఇక్కడ మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి, నెక్స్ట్ లైన్‌లో దాని తర్వాత వచ్చే కంటెంట్ ఎప్పుడు కూడా నెక్స్ట్ లైన్‌లోనే స్టార్ట్ చేపిస్తదది. సో, కాబట్టి ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఖచ్చితంగా దాని కిందొస్తది. పక్క పక్కన రాదు. ఎందుకనంటే, ఇక్కడ మనకి బ్లాక్ లెవెల్ ఉంది కాబట్టి, బ్లాక్ లెవెల్ ఎప్పుడు కూడా దాని పక్కన ఉన్నదాన్ని నెక్స్ట్ లైన్‌కి తోసేస్తది. సో, కాబట్టి అది నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేసింది. సో, అలా చూస్తాం మనం, రైట్? సో, ఇక్కడ మనం రీడ్ మోర్ అనో ఏదో పెడదాం ప్రస్తుతానికి. రీడ్ మోర్ పెట్టాను. సో, కాబట్టి ఇమేజ్ పక్కన రాస్తే ఏమైంది అర్థమైంది గదా! రైట్ అలా. సో, ఇది గూడా రీడ్ మోర్ రాసాను. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇలా ఉంది మనకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నా యొక్క గోల్ ఏంటంటే, ఈ ఎలిమెంట్స్ రెండిటిని నేను పక్క పక్కన తీసుకురావాలి. సైడ్ బై సైడ్. బై డిఫాల్ట్ ఎలా వచ్చినియి? దే ఆర్ ఆల్ కమింగ్ 1/1. సో, 1/1 వచ్చినియి సార్, నాకు 1/1 వద్దు. సైడ్ బై సైడ్ కావాలి. ఇలా నాకు 3 బ్లాక్స్ రావచ్చు. ఇంకొక బ్లాక్ గూడా ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్న బ్లాక్ ఉంది నేను. ఇంకొక బ్లాక్ ఏదో తీసుకున్నాను. ఇక్కడ ఒక ఇమేజ్ నేను 3.png అని పెట్టుకున్నాను. సో, ఇలా చూస్తే ఇంకొక ఇమేజ్ గూడా వచ్చింది స్పోర్ట్స్. సో, ఇది ఏఐ అని రాద్దామా? సో, జస్ట్ ఏఐ అని రాయండి. అది స్పోర్ట్స్ మ్యాచ్ అవుతది కాబట్టి పర్ఫెక్ట్. ఇలా రాసారు. అది ఏఐ, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో రాసాం మనం. లేదు అని అనుకుంటే మీరు పేర్లు మార్చుకోండి. ఇప్పుడు అల్టిమేట్‌గా ఈ కంటెంట్ ఈస్ నాట్ మ్యాటర్. మన గోల్ ఏంటంటే పక్క పక్కన ఎలా తీసుకొస్తాం ఎలిమెంట్స్‌ని అనేది మన గోల్. రైట్. ఎలా తీసుకొస్తాం ఇప్పుడు మనం సైడ్ బై సైడ్ ఈటిని? హౌ కెన్ వి బ్రింగ్ దీస్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ సిఎస్ఎస్‌లో మనం రాస్తాం. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే డిస్‌ప్లే ప్రాపర్టీ. ఎవరికి రాయాలి డిస్‌ప్లే ప్రాపర్టీ? ఎవరు పక్క పక్కన రావాలి? అది ఇంపార్టెంట్. పక్క పక్కన రావాల్సింది ఎవరు? 3 బ్లాక్స్ ఉన్నాయి నాకు. ఈ 3 బ్లాక్స్ కూడా నాకు సైడ్ బై సైడ్ రావాలి. ఇదేనా? 3 బ్లాక్స్ సైడ్ బై సైడ్ రావాలి. ఫస్ట్ ఈ బ్లాక్‌ని నేను కొంచెం డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. డాట్ బ్లాక్‌ని కొంచెం డిజైన్ చేద్దాం. ఎలా డిజైన్ చేస్తాను అనంటే జస్ట్ ఒక బోర్డర్ ఇద్దాం. బోర్డర్ జస్ట్ లెట్ మీ గివ్ యూ ఎ బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ సమ్ రెడ్ బోర్డర్. తర్వాత మారుద్దాం మనం కావాలంటే. బోర్డర్ ఇచ్చాడు. మూడిటికి బోర్డర్ వచ్చింది. ఎందుకు అది కంప్లీట్ ఫుల్ విడ్త్ బోర్డర్ వచ్చిందంటే, డివ్ అనేది బ్లాక్ లెవెల్ కదా! డివ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి, బ్లాక్ ఎలిమెంట్స్ 100% విడ్త్ ఆక్యుపై చేస్తది కదా! సో, కాబట్టి మీకు అది ఫుల్ విడ్త్ బోర్డర్ వచ్చింది. నీకు విడ్త్ వద్దు నాకింత అనుకుంటే నువ్వు సెట్ చేసుకోవచ్చు విడ్త్. ఎలా సెట్ చేయొచ్చు, ఇక్కడికొచ్చి నువ్వు 25% అనో, లేకపోతే 250 పిక్సెల్స్ అనో నువ్వు పర్సెంటేజ్‌లో సెట్ చేసుకోవచ్చు. పిక్సెల్స్‌లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం సజెషన్ ఏంటంటే, మీరెప్పుడైనా విడ్త్ గనక మీరు వర్క్ చేస్తున్నట్లయితే పిక్సెల్స్‌లో తీసుకోవద్దు. పర్సెంటేజెస్‌లో కాలిక్యులేట్ చేసుకోండి. చాలా బాగా వర్క్ అవుతది. పర్సెంటేజెస్‌లో. ఆ పర్సెంటేజెస్‌లో తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, నువ్వు వాడేటువంటి డివైస్‌ని బట్టి ఆ విడ్త్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతది. నువ్వు మొబైల్‌లో చూస్తే మొబైల్‌లో 25%, డెస్క్‌టాప్ చూస్తే డెస్క్‌టాప్‌లో 25%. అదే మీరు పిక్సెల్స్‌లో ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్‌టాప్‌లో మీరు 250 పిక్సెల్స్ ఇచ్చారనుకోండి, మొబైల్‌లో కూడా 250 పిక్సెల్స్ ఆక్యుపై చేస్తది. ఇప్పుడు డెస్క్‌టాప్‌లో 500 ఇచ్చారనుకోండి, మొబైల్‌లో కూడా 500 కానీ మొబైల్ స్క్రీన్ విడ్త్ 500 పిక్సెల్స్ ఉండదు కదా! రైట్? కాబట్టి పర్సెంటేజెస్ గనక ఇస్తే ఎప్పుడు గూడా లేఅవుట్ క్రియేషన్ చేసేటప్పుడు మీరు ఒకవేళ విడ్త్ ఇవ్వాలి అని అనుకున్నట్లయితే లేఅవుట్‌కి స్పెషల్‌గా ఇమేజెస్‌కి కాదు. ఇమేజెస్‌కి మనం అలా హైట్, విడ్త్ పిక్సెల్స్‌లో రాసుకోవచ్చు, ఇబ్బందేం లేదు. లేఅవుట్ క్రియేట్ చేసేటప్పుడు మనం బ్లాక్ యొక్క విడ్త్‌ని డిఫైన్ చేస్తాం గదా! అటువంటి సిట్యుయేషన్‌లో మీరు
విడ్త్‌ని పర్సెంటేజ్‌లో రాయండి. ఇది మీకు అర్థమవుతది పోను పోను. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. దీని గురించి మచ్చిగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌లీ యూ విల్ అండర్‌స్టాండ్ అబౌట్ దిస్. ఓకే. రైట్. దీని గురించి మనం మాట్లాడదాం తర్వాత ఎలా అనేది. రైట్. ఇప్పుడు విడ్త్ 25 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసినట్లయితే సో, మీకు ఇలా వచ్చినాయి. 3 బ్లాక్స్, 3 బ్లాక్స్ యొక్క విడ్త్ 25%, 25%, 25% పర్ఫెక్ట్‌గా ఉంది. రైట్. ఇప్పుడు నాకు డిస్‌ప్లే ప్రాపర్టీ ఉందండి ఇక్కడ. ఈ డిస్‌ప్లే ప్రాపర్టీని ఉపయోగించి నేను నన్ అని రాసాననుకోండి. డిస్‌ప్లే నన్. డిస్‌ప్లే నన్ అంటే ఏంటి? హైడ్ చేయటం అనమాట. డిస్‌ప్లే నన్ అంటే ఏంటి? హైడింగ్ ద ఎలిమెంట్. ఎలా హైడ్ చేస్తాం ఎలిమెంట్స్‌ని మనం అంటే, డిస్‌ప్లే నన్ ఇలా రాసామనుకోండి. నన్ అంటే ఏమొద్దని. సో దట్ ఏమవుతుంది ఇక్కడ నాకు ఎలిమెంట్ అనేది హైడ్ అవుతుంది. ఒకవేళ ఎలిమెంట్ అనేది నువ్వు షో చేయాలి అనుకుంటే బై డిఫాల్ట్ డిస్‌ప్లే బ్లాక్ రాసేస్తాయి. సో కాబట్టి డిస్‌ప్లే బ్లాక్ రాసినట్లయితే డిస్‌ప్లే బ్లాక్ అంటే ఏంటి? చూపించటం. నథింగ్ బట్. డిస్‌ప్లే బ్లాక్ రాసినా, లేకపోతే డిస్‌ప్లే ఇన్‌లైన్ రాసినా కూడా వర్క్ అవుతుంది. ఎనీవన్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు డిస్‌ప్లే ఇన్‌లైన్ రాసుకున్న ఇప్పుడు వన్స్ ఒక ఎలిమెంట్ మనకు హైడ్ అయింది గదా! హైడ్ అయిన ఎలిమెంట్స్‌ని నేను షో చేయాలనుకుంటే, మీరు ఏది రాసినా గూడా షో అవుతది. నో ప్రాబ్లమ్. ఈటిల్లో ఏవైనా రాసుకోవచ్చు. ఒక ఒకటేనండి గుర్తుపెట్టుకోండి. ఒక ఎలిమెంట్‌ని నేను హైడ్ జేయాలి అని అనుకుంటే డిస్‌ప్లే నన్. షో చేయాలనుకుంటే అసలు ఏదైనా రాసుకో. అసలు డిస్‌ప్లే నన్ తీసేస్తే బై డిఫాల్ట్‌గా షో అవుతది. ఇప్పుడు నేనిక్కడ ఇక్కడ మనం రాసాం గదా! ఇక్కడ. డిస్‌ప్లే నన్ అని. ఒకసారి రిఫ్రెష్ చేయండి ఇక్కడ. సారీ ఇన్స్‌పెక్ట్ ఎలిమెంట్ కొట్టండి. ఈ డివ్‌లోకి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మన సెక్షన్. సెక్షన్‌లో డివ్ గదా! ఇప్పుడు దీనికి డిస్‌ప్లే నన్ అని రాసాం గదా! ఈ డిస్‌ప్లే నన్ అసలు ఆ వాల్యూని తీసేసాననుకోండి నేను. వాల్యూ తీసేస్తే చాలు. ఆటోమేటిక్‌గా వర్క్ అయింది చూడండి అక్కడ మనకి. సో, కాబట్టి డిస్‌ప్లే నన్ అంటే హైడ్ జేయటం. ఇది ఇంపార్టెంట్ అండి. డిస్‌ప్లే నన్ను, డిస్‌ప్లే బ్లాక్ అనేది చాలా కాంబినేషన్ అనమాట ఇది రియల్ టైమ్‌లో మనకి. మీకు కొంత జావా స్క్రిప్ట్ అట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఇది ఇంకా బాగా హెల్ప్ అవుతది. ఒక బ్లాక్ మనకి ఇమ్మీడియేట్‌గా కనిపించదు. ఎప్పుడైతే నేను నెక్స్ట్ బటన్ కొడతానో అప్పుడు కనిపిస్తది. ఇనీషియల్‌గా హైడ్ అయ్యి ఉంటది. నెక్స్ట్ బటన్ కొట్టినప్పుడు వస్తది. ఇప్పుడు ఒకవేళ మీకు ఐడియా ఉంటే, ఐఆర్‌సీటీసీలో మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. ఆడ ఒక ప్లస్ బటన్ ఇస్తుంటాడు. ఆ ప్లస్ బటన్ కొట్టగానే మనకొక రో యాడ్ అవుతది. యూజర్ మీ యొక్క నేము, ఏజు, జెండరు, సీట్ ప్రిఫరెన్స్ అని. ఇంకొక బటన్ కొట్టగానే ఇంకొక రో యాడ్ అవుతది. సో, ఇవన్నీ ఎలా యాడ్ అవుతున్నాయి డైనమిక్‌గా అంటే మనకి సంథింగ్ అది, అది డైనమిక్ లాజిక్ యాక్చువల్‌గా చెప్తున్నా. హైడ్ అండ్ షో వాటిని మనం హైడ్ ఎలా చేస్తాం, షో ఎలా చేస్తాం. ఏదైనా ఒక చెక్ బాక్స్ చెక్ చేస్తే హైడ్ అవుతది. చెక్ బాక్స్ అన్‌చెక్ చేస్తే షో అవుతది. ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు చూసుంటారు రియల్ టైమ్‌లో. సో, ఖచ్చితంగా దానికి బిహైండ్ ద సీన్స్ ఏంటంటే ఈ డిస్‌ప్లే నన్ ప్రాపర్టీ వర్క్ అవుతది. డిస్‌ప్లే నన్ ప్రాపర్టీ మనకి వర్క్ అవుతుంది. రైట్. సో, కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో, చాలా ఇంపార్టెంట్. ఎలిమెంట్స్‌ని ఎలా హైడ్ చేస్తాం, ఇలా హైడ్ చేస్తాం. సో, ప్రస్తుతానికి నాకు హైడ్ అవసరం లేదు. సో, లెట్ మీ రిమూవ్ థిస్. మీరు జస్ట్ డిస్‌ప్లే అని రాసారు అంతే. ఏం వాల్యూ ఇవ్వలేదు. వాల్యూ ఇవ్వకపోయినా బై డిఫాల్ట్‌గా కనిపిస్తది. బై డిఫాల్ట్‌గా యూ కెన్ ఏబుల్ టు సీ. ఇది మనకి వచ్చినటువంటి అవుట్‌పుట్. ఇప్పుడు ఇవి పక్క పక్కన రావాలి అనంటే డిస్‌ప్లే బ్లాక్ రాస్తా. డిస్‌ప్లే బ్లాక్ రాస్తే పక్క పక్కన వస్తాయా? అహా! రావు. డిస్‌ప్లే బ్లాక్ అంటే ఏంటి? వన్ బై వన్ రావటం గదా! బై డిఫాల్ట్ దీస్ ఎలిమెంట్స్ ఏంటివి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? వన్ బై వన్ రావటమే గదా! అది వన్ బై వన్నే ఉంది. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ డిస్‌ప్లే ఇన్‌లైన్ రాస్తే ఇన్‌లైన్‌లోకొస్తాయా ఇవి? ఒకసారి అది గూడా రాద్దాం. ఇన్‌లైన్ రాసాను. ఇన్‌లైన్ వచ్చిందా? ఇన్‌లైన్ రాలా. ఏదో తేడాగా వచ్చిందిక్కడ అంతా. మన యొక్క బాక్స్ పోయింది. ఇది మనం ప్రతి ఎలిమెంట్‌కి ఒక బాక్స్ రాసామా? ఆ బాక్స్ మిస్ అయిపోయింది. ఇన్‌లైన్ రాస్తే ఇది ప్రాపర్‌గా వర్క్ కాలేదు. పోనీ ఇన్‌లైన్ బ్లాక్ అని రాస్తే ఏమవుతదో చూద్దామా? ఇది దాని యొక్క వాల్యూ. ఇప్పుడు పక్క పక్కన వచ్చినియి చూడండి. ఇన్‌లైన్ రాస్తే వర్క్ అవ్వలేదు. బ్లాక్ రాస్తే వర్క్ అవ్వలేదు. ఇన్‌లైన్ అండ్ బ్లాక్ కలిపి రాస్తే వర్క్ అయింది. పక్క పక్కన వచ్చింది. చూసారా? హౌ దే ఆర్ వర్కింగ్ అనేది. ఇన్‌లైన్ బ్లాక్ ఇలా రాసాను. ఇన్‌లైన్ బ్లాక్ రాస్తే ఇలా వర్క్ అవుతుంది. మీరు చూసారా ఇక్కడ ది బాక్స్‌కి, బాక్స్‌కి మధ్యలో కొంత లైట్ గ్యాప్ గూడా ఉంది ఇక్కడ మనకి. యూ హావ్ లైట్ గ్యాప్ బిట్వీన్ ద బాక్స్ అండ్ బాక్స్. రైట్. సో, ఇలా మనం రాయొచ్చు. ఏదిది డిస్‌ప్లే అనే ప్రాపర్టీని ఉపయోగించి మనం ఇలా చేయొచ్చు. దీనికి చాలా వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా రాసాం గదా! ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం ఇన్స్‌పెక్ట్ ఎలిమెంట్ కొట్టి, ఆ వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. ఏది? ఇది గదా! డిస్‌ప్లే. ఇదిగోండి ఈ వాల్యూని చేంజ్ చేద్దాం. డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ తీసేసా. ఇప్పుడు బ్లాక్ అన్నా. చూడండి నేను డౌన్ యారో కొడుతున్నా. కంటెంట్ అన్నా. కంటెంట్ అన్నప్పుడు అసలు ఏదో అయింది. ఫ్లెక్స్ అన్నా. ఫ్లెక్స్ అన్నప్పుడు చూడండి ఏదో తేడా వచ్చింది. ఫ్లెక్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫ్లో అన్నా. సో, ఫ్లో అంటే ఇలా వచ్చింది. ఫ్లో రూట్ అన్నాం.
గ్రిడ్ అన్నాం, ఇన్లైన్, ఇన్లైన్ బ్లాక్, ఓ ఇన్లైన్ ఫ్లెక్స్ ఇలా వచ్చింది, ఇన్లైన్ గ్రిడ్, ఓ ఇలా వచ్చింది. చూసారా ఎలా? అసలు అబ్జర్వ్ చేయండి, ఏ ప్రాపర్టీ పెడితే ఏమవుతుంది. ఇన్లైన్ మసోనరీనా, రైట్, సంథింగ్ ఇన్లైన్ టేబుల్, ఇన్లైన్ టేబుల్ అని రాస్తే ఇలా వచ్చింది. లిస్ట్ ఐటమ్, లిస్ట్ ఐటమ్ అంటే బై డిఫాల్ట్ ఇలా వన్ బై వన్ రావటమే కదా లిస్ట్ ఐటమ్ అంటే. సో మ్యాథ్ అంట, సో నన్ అండ్ రూబీ టెక్స్ట్ ఇలా ఏవో వస్తున్నాయి చూసారా. ఓ ఇది అంతా స్కాటర్డ్ అవుతుంది, ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క యూజ్ ఉంటుంది డెఫినెట్గా. చూసారు ఇక్కడ ఏదో ప్రాపర్టీ రాసాను, టేబుల్ సెల్ అని రాశాను. టేబుల్ సెల్ అంటే ఇప్పుడు మనకి టేబుల్లో మీకు తెలుసు కదా కంటెంట్ ఎలా పెడతాం మనం. ఇప్పుడు డిస్ప్లే టేబుల్ ప్రాపర్టీ తీసుకున్నాం, ఎలా వచ్చింది డిస్ప్లే టేబుల్. డిస్ప్లే టేబుల్ క్యాప్షన్ డిఫరెంట్గా వచ్చింది. టేబుల్ సెల్ అంటే చూడండి ఎలా వచ్చింది. అంటే ఏ ప్రాపర్టీస్ రాస్తే పక్క పక్కన వస్తుంది అనేది మనకి కొంచెం ఐడియా ఉండాలి. టేబుల్ కాలం అంటే అసలు మొత్తమే పోయింది. టేబుల్ కాలం గ్రూప్ ఇప్పుడు ఏదో వచ్చింది, టేబుల్ ఫోటో గ్రూప్ అంటే వచ్చింది, టేబుల్ హెడర్ గ్రూప్. సో ఇలా కొన్ని ప్రాపర్టీస్ మనం రాస్తున్నాము, రాసినందువల్ల మనకి ఇలా వస్తుంది సంథింగ్. సో డోంట్ వరీ. ఇప్పుడు మనం మేజర్గా సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, ఏ ప్రాపర్టీ రాస్తే బెస్ట్ అది చెప్పండి సార్ అంటే అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఒకటి రాస్తే అటు వెళ్తుంది, ఒకటి రాస్తే ఇటు వెళ్తుంది అంత కాదు. వాట్ ఈస్ ఫిక్స్డ్ ప్రాపర్టీ ఫర్ దిస్ అని అనుకున్నట్లయితే మనం ఇన్లైన్ బ్లాక్ రాసుకోవచ్చు. ఇన్లైన్ బ్లాక్ అనేది జనరల్గా కొంచెం ఓల్డ్గా ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రాపర్టీస్ ఫ్లెక్స్ ప్రాపర్టీ వచ్చిందనమాట. ఆ ఫ్లెక్స్ ప్రాపర్టీ రాస్తే అసలు ఎక్సలెంట్ అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆ ఫ్లెక్స్ ప్రాపర్టీ రాస్తే, రైట్. అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇన్లైన్ బ్లాక్ అని రాశాను, రైట్. ఇప్పుడు మీరు ఫ్లెక్స్ ప్రాపర్టీ రాశారనుకోండి, ఫ్లెక్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా పక్క పక్కన రావటమే. మీరు ఫ్లెక్స్ అనేది రాయాలి అని అంటే ఆ ఫ్లెక్స్ని నువ్వు ఎప్పుడు కూడా పేరెంట్కి అప్లై చేయాలి, చైల్డ్కి అప్లై చేయకూడదు. బ్లాక్ ఉందా, ఇన్లైన్ బ్లాక్ ఇవన్నీ ఉన్నాయా, ఇవి నువ్వు చైల్డ్కి అప్లై చేయాలి. నువ్వు ఏ ఎలిమెంట్స్ని అయితే సైడ్ బై సైడ్ తీసుకొద్దాం అనుకుంటున్నావో ఆ ఎలిమెంట్స్కి నువ్వు ఇన్లైన్ బ్లాక్ అప్లై చేస్తావు. ఒకవేళ నువ్వు ఫ్లెక్స్ కనుక అప్లై చేయాలి అని అనుకున్నావు అనుకో, ఫ్లెక్స్ ప్రాపర్టీని ఇక్కడ అప్లై చేయకూడదు, ఫ్లెక్స్ని పేరెంట్కి అప్లై చేయాలి. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్సే మనం రియల్ టైంలో వాడేది, కాబట్టి ఫ్లెక్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. కంటైనర్ ఉంది, కంటైనర్ ఎందుకు, కంటైనర్ పేరెంట్ కదా. నువ్వు కంటైనర్కి ఫ్లెక్స్ రాస్తే కంటైనర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనకి సైడ్ బై సైడ్ వస్తాయి, రైట్. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇక్కడ రాశాను, పేరెంట్కి రాశాను, చైల్డ్కి రాయలేదండి, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ రైటింగ్ దిస్ టు చైల్డ్. కంటైనర్ ఫ్లెక్స్ అంటే మీరు ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా మీకు అలైన్ అవుతాయి రెండు మూడు పక్క పక్కన. అయినాయా? సో అసలు ఈ ఫ్లెక్స్ రాస్తే అసలు ఆ పేరులోనే ఉంది, ఫ్లెక్స్ మీన్స్ ఫ్లెక్సిబిలిటీ. ఎంత ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్ చేస్తుంది మన లేఅవుట్ అంటే. బట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మీరు రెండు ఎలిమెంట్స్ని పక్క పక్కన తీసుకురావాలి అని అనుకున్నారు బై యూజింగ్ ఫ్లెక్స్. కాబట్టి నేనేమంటున్నానంటే బాగా గుర్తుపెట్టండి ఈ పాయింట్. మీరు రెండు ఎలిమెంట్స్ని సైడ్ బై సైడ్ తీసుకొద్దాం అనుకున్నారు, రెండు డివ్స్ని. సో ఇది ఒక డివ్, అదొక డివ్. అది కూడా ఎవరిని ఉపయోగించి, ఫ్లెక్స్ని ఉపయోగించి. ఫ్లెక్స్‌ని ఉపయోగించి మీరు సైడ్ బై సైడ్ తీసుకొద్దాం అనుకుంటే, ఖచ్చితంగా ఒక పేరెంట్ పెట్టుకోండి. సో, ఇక్కడ ఒక పేరెంట్ ఉండాలి. అంటే జస్ట్ ఇలా మా ఐడియా కోసం రాస్తున్నాను. ఆ పేరెంట్‌కి గనక మీరు ఫ్లెక్స్ రాసినట్లయితే, ఈ పేరెంట్‌కి గనక మీరు ఫ్లెక్స్ గనక అప్లై చేసినట్లయితే, సో, మీకు ఆ పేరెంట్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ అన్నీ కూడా పక్క పక్కన వస్తాయి చాలా నీట్‌గా. పేరెంట్‌లో ఉన్న చిల్డ్రన్స్ అన్నీ పక్క పక్కన వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను రియల్ టైమ్‌లో వాడేది మొత్తం ఫ్లెక్సే. కాబట్టి అదే ఆ ఎగ్జాంపుల్స్‌లో చెప్తాను. ఇప్పుడు అల్టిమేట్‌గా నువ్వు ఫ్లెక్స్ వాడతావా? గ్రిడ్ వాడతావా? అది మనకు అవసరం లేదు. అల్టిమేట్‌గా కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి? 2 ఎలిమెంట్స్ పక్క పక్కన రావాలి. నువ్వు ఏది వాడతావో నాకెందుకు? ఆ ఎలిమెంట్స్ పక్క పక్కన తీసుకురా. సో, ఇది ఇలా ఉంటది మన రిక్వైర్మెంట్. సో, కాబట్టి ఇది మనం ఒకసారి చూడాలి. ఫ్లెక్స్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? తర్వాత మనకి గ్రిడ్ అనేది గూడా ఉంటది. అది గూడా మనం తర్వాత మాట్లాడదాము. డిస్‌ప్లే గ్రిడ్ నెక్స్ట్ అది గూడా చాలా ఇంపార్టెంట్ లేఅవుట్స్ కంట్రోల్ చేయటంలో. సో, ఇప్పుడు లేఅవుట్ కంట్రోల్ చేయటంలో మెయిన్‌గా 3 ప్రాపర్టీస్ రాసుకోవచ్చు మనం. ఏంటంటే ఒకటి ఇన్‌లైన్ బ్లాక్ రాసుకోవచ్చు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఫ్లెక్స్ రాసుకోవచ్చు. ఇంకోటి మనం గ్రిడ్ వాడొచ్చు. ఈ మూడిటిని ఉపయోగించి మనం పర్ఫెక్ట్ లేఅవుట్స్‌ని కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటి? సైడ్ బై సైడ్ రావాలి. ఎలా తీసుకొస్తాం సైడ్ బై సైడ్ మనం? దట్ ఈస్ నథింగ్ బట్ ఇదే. ఈ మూడిట్లో ఏ ప్రాపర్టీ వాడినా కూడా మనకి అయితే కాకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. సో, అడ్జస్ట్‌మెంట్ అనేది తెలుసుకోవాలి. ఈ ఫ్లెక్స్ గురించి అయితే సెపరేట్ సెషన్ ఉంది మనకి. ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ సింపుల్‌గా సెపరేట్ సెషన్ మనకి.
ఆ ఫ్లెక్స్ గురించి మాట్లాడాలంటే 2-3 సెషన్స్ పడుతుంది. అంత ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట. ఆ ఫ్లెక్స్కి కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఇస్తారు. ఆ ప్రాపర్టీస్ అవి అన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకే, తర్వాత మాట్లాడదాం దాని గురించి. ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు 2 ఎలిమెంట్స్ని సైడ్ బై సైడ్ తీసుకురావాలనుకుంటే రకరకాలుగా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏం వాడారు ఇక్కడ? ఇలా వాడారు, అంతేనా? కంటైనర్, ఎవరు కంటైనర్? పేరెంట్. పేరెంట్లో ఉన్న చిల్డ్రన్స్ అని సైడ్ బై సైడ్ వస్తాయి. నాకు అలా వద్దండి, మీరు ఇలా రాసుకుంటానంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఏది ఇక్కడ మనకి ఏంటది? డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. అయితే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనేది మీరు రాయాలంటే అది చిల్డ్రన్స్కి అప్లై చేయాలి. ఏ ఏ చిల్డ్రన్స్ అయితే పక్క పక్కన రావాలనుకుంటున్నారో ఆ చిల్డ్రన్స్, ఈ చిల్డ్రన్ ప్లే చూడండి, ఈ మూడిటికి కామన్గా ఏముంది? ఒక క్లాస్ బ్లాక్ ఉంది. సో కాబట్టి ఆ బ్లాక్ రాస్తున్నా. సో బ్లాక్ రాస్తే మీకు ఇవన్నీ పక్క పక్కన వచ్చేస్తాయి ఇన్లైన్ బ్లాక్. సో రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చాయి. కొంత గ్యాప్ కూడా వచ్చింది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ ఆ, ఇంకొక బ్లాక్ యాడ్ చేస్తాను. 4 బ్లాక్ యాడ్ చేస్తున్నా. 4.png ఇలా తీసుకున్నాను నేను. 4.png రిఫ్రెష్ చేస్తే 4th బ్లాక్ కూడా వచ్చింది. సో ఇది ఎలా మరి? 4th బ్లాక్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారంటే పక్క పక్కన రావాలి కదా, అదేంటి కింద వచ్చింది? సో ఈ ఎలిమెంట్ కి పక్కన కొంత గ్యాప్ ఉంది కదా. ఆ! సో ఫస్ట్ రోలో 3 ఎలిమెంట్స్ వచ్చాయి. ఫోర్త్ ఎలిమెంట్‌కి కొంచెం గ్యాప్ ఉంది గదా, అక్కడ కదా అది రావాల్సింది. అదేంటి కిందొచ్చింది? అదే లేఅవుట్‌లో నేను మీకొక పాయింట్ చెప్పాను చూడండి. సో ఏంటి ఆ పాయింట్ అంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ రాయాలి. ఏంటి ఆ ప్రాపర్టీ? స్టార్ మార్జిన్ 0. ఓకే, డిఫాల్ట్ మార్జిన్ రిమూవ్ అవుతది. అలానే బాక్స్ సైజింగ్, అసలు లేఅవుట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రాపర్టీ లేకుండా మనం ఏం చేయలేం. సో కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు సిఎస్ఎస్ రాయడానికి ఒక ఫైల్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఇది యాడ్ చేయండి అక్కడ. తర్వాత సంగతి తర్వాత. రైట్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆహ్, ఇప్పుడు ఓకే. కానీ అక్కడ ఎలిమెంట్ ఇంకా పక్క పక్కన రాలేదు గదా. ఎలిమెంట్ అక్కడే ఉంది. కాకపోతే దీనికేందంటే బై డిఫాల్ట్ ఇక్కడ మనకి కొంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వలన అది కిందకెళ్తుంది. మీరు కొంచెం విడ్త్ తగ్గించండి. నేను 24.5 రాస్తాను. 24.5% విడ్త్ రాసాను. ఇప్పుడు పక్క పక్కన వచ్చింది ఎలిమెంట్ అనేది. దీనికి అడ్జస్ట్‌మెంట్ ఉన్నాయి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇది ఇట్లా కాదండి, నాకు అన్ని 25% ఉండాలనుకుంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తానంటే నేను, ఈ విడ్త్ మీరు ఇలా కూడా విడ్త్ తీసేసేయొచ్చు. విడ్త్ తీసేసాను. నేను ఇది కూడా తీసేసాను. ఇప్పుడు మీకు ఏముంది? చూడండి, సింపుల్‌గా ఓన్లీ బోర్డరే రాస్తాను. బోర్డర్ రాస్తే అన్ని ఫుల్ విడ్త్ వచ్చినాయి. నాకు అలా వద్దనుకుంటే ఇప్పుడు చూడండి, కంటైనర్‌కి ఈ కంటైనర్‌కి నేను డిస్‌ప్లే ఫ్లెక్స్ అప్లై చేస్తాను. డిస్‌ప్లే ఫ్లెక్స్ అప్లై చేస్తే మీరు విడ్త్ కూడా ఇవ్వలేదు. పేరెంట్‌కి మీరు డిస్‌ప్లే ఫ్లెక్స్ రాసారు. ఒకసారి మీరు గనక రిఫ్రెష్ చేసినట్లయితే ఏమైందో చూడండి. అసలు పర్ఫెక్ట్‌గా అన్ని పక్క పక్కన వచ్చేసినాయిగా. అదే ఫ్లెక్సిబుల్ అసలు. మీరిప్పుడు విడ్త్ కూడా సెట్ చేయొచ్చు. విడ్త్ కూడా సెట్ చేస్తే మీకు కావాలంటే విడ్త్ కూడా ఇవ్వచ్చు. 25% విడ్త్ ఇవ్వటం వలన సో మీకు నీట్‌గా అన్ని 4 పక్క పక్కన వచ్చేస్తాయి నీట్‌గా. నీట్‌గా. మనకి మధ్యలో గ్యాప్ కావాలంటే గ్యాప్‌ని కూడా మనం ప్రొవైడ్ జేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అది మనం తర్వాత మాట్లాడదాం. అది ఫ్లెక్స్‌లో నేను మాట్లాడతాను. రైట్? అన్నీ అటాచ్ అయిపోయినాయండి. నాకు కొంత గ్యాప్ కావాలి అనుకుంటే యెస్, వి కెన్ ప్రొవైడ్ ద గ్యాప్. సో రైట్. ఎలా వర్క్ చేయొచ్చు ఈ లేఅవుట్స్ అనేవి? దట్ ఈస్ అల్టిమేట్ గోల్. సో ఇది ఫ్లెక్స్. సో మనకిప్పుడు మనం చూసిందేంటంటే ఒక ఎలిమెంట్‌ని ఎలా హైడ్ జేయాలి? ఒక ఎలిమెంట్‌ని ఎలా షో చేయాలి? సో ఎలిమెంట్స్‌ని పక్క పక్కన ఎలా తీసుకురాగలుగుతాము? సో 3 బ్లాక్స్ తీసుకున్నాను. 4 బ్లాక్స్ తీసుకున్నాను. వాటిని సైడ్ బై సైడ్ ఎలా తీసుకొస్తాము? సో ఏ ప్రాపర్టీ ఇప్పుడు ఫ్లెక్స్ అనేది నేను తర్వాత మాట్లాడతానండి. ఐ డోంట్ వాంట్ టు టాక్ హియర్. వి విల్ టాక్ లేటర్ అబౌట్ ద ఫ్లెక్స్. ఇక్కడ నేనైతే డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అని రాస్తున్నా. ఇన్‌లైన్ BLOCK బ్లాక్. ఇన్‌లైన్ బ్లాక్ అంతే. సో బికాస్ ఆఫ్ ఇన్‌లైన్ బ్లాక్ దే ఆర్ కమింగ్ లైక్ దిస్. కొంచెం విడ్త్ రెడ్యూస్ చేయండి. దీనికి ఆల్టర్‌నేటివ్ ఉంది, నేను చెప్తాను. బట్ రైట్ నౌ ఇన్‌స్టాంట్‌గా సో ఇలా మనం రాసాం. కొంత గ్యాప్ అయితే వచ్చింది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇంకా నాకు ఎక్కువ గ్యాప్ కావాలనుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ఒక ఎలిమెంట్ కిందకొచ్చేస్తది. ఇంకా నీకు ఎక్కువ గ్యాప్ కావాలనుకుంటే. సో దీన్ని మనం ఎలా చేస్తాం? ఏంటి? సో దిస్ ఈస్ అవర్ అల్టిమేట్ కాన్సెప్ట్ ఆఫ్ ఆహ్, ఆహ్, ఏంటది? అలైన్‌మెంట్స్. సిఎస్ఎస్‌లో అలైన్‌మెంట్స్ ఎలా చేస్తామంటే, అలైన్‌మెంట్స్ ఆర్ నథింగ్ బట్ బ్రింగింగ్ ద ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ రావటమో, లేకపోతే వన్ బై వన్ రావటమో. ఫర్ రో నాకు 3 ఐటెమ్స్ కావాలి. సెకండ్ రో 3 ఐటెమ్స్ కావాలి.
నిజంగా అండి మనం తర్వాత మాట్లాడదాము. ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ అనేది అసలు ఎక్సలెంట్ కాన్సెప్ట్ అనమాట సిఎస్ఎస్ లో. మీరు బూట్ స్ట్రాప్ నేర్చుకున్నట్లయితే బూట్ స్ట్రాప్ కూడా మాక్సిమం ఆఫ్ ద కాన్సెప్ట్స్ అన్ని కూడా ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ లోనే డిజైన్ చేస్తున్నాయి. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైతే ఐఎమ్ షూర్ మీరు లేఅవుట్స్ ని చాలా బాగా అండ్ ఫాస్ట్ గా క్రియేట్ చేయగలుగుతారు. అల్టిమేట్గా ఇలా ఎప్పుడు ఇలా నేర్చుకోండి. నాకు ఇలా కావాలి, దానికి ఏంటి ప్రాపర్టీ, ప్రాపర్టీ ఏముంది, నాకు ఎలిమెంట్స్ పక్క పక్కన రావాలి, ప్రాపర్టీ ఏముంది, ఎలిమెంట్స్ మధ్య కొంత గ్యాప్ కావాలి, ఏ ప్రాపర్టీ ఇస్తే గ్యాప్ వస్తుంది, ఇలా మనం థింక్ చేయాలి. సో ఈ లేఅవుట్స్ కాన్సెప్ట్ ని మనం నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేస్తాము. సో కాబట్టి డోంట్ మిస్ ఇట్. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తారనేది ఐ డోంట్ బాదర్, బట్ ఇప్పటి నుంచి నేర్చుకునేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సిఎస్ఎస్. మీరు సిఎస్ఎస్ మీద ఫైనల్ గా వర్క్ చేసేది వీటి మీదనే, లేఅవుట్స్ క్రియేట్ చేయటమే. లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి స్ట్రక్చర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హెచ్టిఎంఎల్ సెషన్లో నేను మీకు స్ట్రక్చర్ని ఎలా తీసుకుంటాం అనేది చెప్పాను. అంటే ఒక ఎలిమెంట్కి స్ట్రక్చర్ ఎలా తీసుకుంటాం చాలా మందికి తెలియదు. హౌ కెన్ వి టేక్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అనేది. కాకపోతే హెచ్టిఎంఎల్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ అంటారు. ఆ స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలో తెలియదు కదా, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ స్ట్రక్చర్ని కూడా ఒకసారి చూసుకోండి మీకు టైం ఉంటే. హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి స్ట్రక్చర్ని ఎలా డిజైన్ చేస్తాము,